పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ల కష్టాలు అంతా ఇంతగా లేవు. ఇటీవలే వినేష్ ఫొగాట్ కేవలం 100 గ్రాముల బరువు అధికంగా ఉండటంతో మెడల్ సాధించే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో వినేష్ తీవ్ర మనస్తాపానికి గురై అనారోగ్యంతో ఆసుపత్రిలో కూడా చేరింది. ఏకంగా కెరీర్‌కే గుడ్ బై చెప్పేస్తూ ట్వీట్ చేసింది. తాజాగా అమన్ సెహ్రవత్ రెజ్లింగ్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. అంతేకాదు ఒలింపిక్స్‌లో భారత్ తరపున మెడల్ సాధించిన అతి చిన్న వయస్కుడిగా చరిత్రలో నిలిచాడు. అయితే అమన్ అంత ఈజీగా ఈ పథకాన్ని సాధించలేదు. ఇతను కూడా మ్యాచ్కు ముందు అధిక బరువు సమస్యను ఎదుర్కొన్నాడు. సెమీస్లో ఓడిపోయిన అమన్ కాంస్య పోరు కోసం బరిలోకి దిగారు. అయితే మ్యాచ్కు ముందు అమన్ బరువు 61 కేజీల 5 గ్రాములుందట. దీంతో కాంస్య పోరు సమయానికి 57 కేజీలకు వచ్చేందుకు కఠినంగా శ్రమించాడు. కేవలం 10 గంటల వ్యవధిలో ఏకంగా 4.6 కేజీలు తగ్గాడు. దానికోసం సీనియర్ కోచ్లతో పాటు మరో 6గురి బృందం కష్టపడింది. ముందుగా అమన్ను గంట పాటు వేడి నీళ్లతో స్నానం చేయించారట. ఆ తర్వాత ఆగకుండా గంట సేపు ట్రెడ్మిల్పై రన్నింగ్ చేయించి జిమ్కు తీసుకెళ్లారు. అక్కడ కఠినమైన కసరత్తులు చేయించారు. మళ్లీ 30 నిమిషాల బ్రేక్ ఇచ్చారు. దాదాపు 5 సెషన్ల పాటు 5 నిమిషాల చొప్పున సానాబాత్ అంటే ఆవిరి స్నానాన్ని చేయించారు. అప్పటికి అతడు 3.6 కిలోల బరువు తగ్గాడు. కానీ అమన్పై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు మరింత బరువు తగ్గాల్సి ఉంది. ఈ క్రమంలో అతడికి మసాజ్ సెషన్ నిర్వహించారు. ఇంత కష్టపడ్డా చివరి సెషన్ నాటికి 900 గ్రాములు అధిక బరువు ఉన్నట్టు కోచ్లు గుర్తించారు. దీంతో మళ్లీ జాగింగ్ చేయించారు. ఇలా 15 నిమిషాలు చేయించడంతో శుక్రవారం ఉదయం 4:30 సమయానికి అమన్ బరువు 56.9 కేజీలకు చేరాడు. అంటే తాను పోటీ పడిన 57 కేజీల వెయిట్ కంటే 100 గ్రాములు తక్కువే ఉన్నాడు. దాంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. ఈ సమయంలో నిద్ర కూడా పోలేదట. రెజ్లింగ్ కు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉండిపోయినట్టు అమన్ తెలిపారు. ఇక కాంస్య పథకం గెలిచిన అమన్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు. ఈ నేపథ్యంలో తన విషాదమైన వ్యక్తిగత జీవితం వెలుగులోకి వచ్చింది. హర్యానాకు చెందిన అమన్ 2008లో రెజ్లింగ్లో ఒలింపిక్స్ మెడల్ సాధించిన సుశీల్ కుమార్ను స్ఫూర్తిగా తీసుకుని తాను రెజ్లింగ్లో అడుగుపెట్టాడు. అయితే అమన్ 10 ఏళ్ల వయసున్నప్పుడే అతడి తల్లి మానసిక సమస్యలతో మరణించింది. ఆ మరుసటి ఏడాదే తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమన్ తన 11 ఏళ్ల వయసులోనే అనాథగా మారాడు. ఆ సమయంలో అమన్ పెద్దనాన్న, పెద్దమ్మ అండగా నిలిచారు. తన తాతయ్య కూడా అమన్ను మానసికంగా సిద్ధం చేసి తిరిగి రెజ్లింగ్ వైపు నడిపించాడు. అప్పటి నుంచి అమన్ వెనుదిరిగి చూడలేదు. చిన్న వయసులోనే తనకంటే పెద్ద రెజ్లర్లను ఓడించాడు. 2008లో ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పథకం సాధించి సత్తా చాటాడు. 19 ఏళ్ల వయసులోనే అండర్-23లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. ఇక పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించి రెజ్లింగ్లో భారత్కు పేరు తీసుకొచ్చాడు. అతి చిన్న వయసులో ఒలింపిక్ మెడల్ సాధించిన అమన్ ఎందరో రెజ్లర్లు, అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచాడు.